హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు సింపుల్గా ఇంట్లోని ఎగ్ రోల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అండ్ అలాగే 1 టమాటా 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, 3 గుడ్లు నేను పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. మిరియాల పొడి బదులు కారమైనా వేసుకోవచ్చండి. మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నొరగొచ్చేంత వరకు. నేను 2 ఎగ్ రోల్స్ చేసుకుంటున్నానండి. చపాతీ ముద్దను తీసుకొని చపాతీ పీట మీద పిండి అద్దుకుంటూ మీకు నచ్చిన షేప్లో రోల్ చేసి పెట్టుకోండి. మరి మందంగా కాకుండా మీడియం సైజులో సన్నగా కాకుండా రోల్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెంకు పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా చపాతీని కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చపాతీ బాగా కాలేంత వరకు. సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో పెట్టి పంపించినా కానీ ఎగ్ రోల్స్. మళ్ళీ అదే పెంక మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గుడ్డు మిశ్రమాన్ని దీని మీద వేసుకొని సిమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం పైన పచ్చిగా ఉన్నప్పుడే మనం చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, అది దీనిపైన అతికిస్తే సరిపోతుంది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు అతికిస్తే బాగా అంటుకుంటుందండి, విడిపోకుండా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు కరెక్ట్గా కుక్ అవుతుందండి. అంతే అండి. రెండో వైపు కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకొని తీసుకోవడమే. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడిగా ఎగ్ రోల్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా రోల్గా చుట్టుకొని టిష్యూ కానీ లేదంటే అలా అయినా లంచ్ బాక్స్లో పెట్టి వేసుకోవచ్చు. టిష్యూ పేపర్ చుట్టి పెట్టుకొని ఏదైనా సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, చాలా సింపుల్. వేడివేడిగా ఎగ్ రోల్ రెడీ.